అండ్ జెంట్మెన్ ఆఫ్ ద జ్యూరీ, ఈనాడు ఈ కోర్టులో నేను మాట్లాడేది ఒక కేసు గురించి కాదు, ఇండియన్ పీనల్ కోడ్లోని ఒక సెక్షన్ గురించి. అదే 302. ఈ 302కు మరో అర్థం ప్రాణం పోయే వరకు ఊరి తీయమని. మిలాడ్, మామూలు మనిషి ఒకటి ప్రాణం తీస్తే దాని హత్య అంటున్నాం, నేరం అంటున్నాం. అదే పని కోర్టు వారు చేస్తే దాని ఉరి అంటున్నాం, శిక్ష అంటున్నాం. రెండిటికి తేడా లేదు మిలాడ్. పూర్వకాలంలో నేరస్తుల్ని సలసలా కాగే నూనెలో వేసి చంపేవారు, మెడ నరికి చంపేవారు. అది ఇప్పుడు మనకి ఎంత అనాగరికంగా కనపడుతుందో అలాగే మనం వేసే ఈ ఉరి మన భావితరానికి అంతే అనాగరికంగా కనపడుతుంది. మనసు కష్టపెట్టుకుని ఒప్పుకోవడం కదయ్యా, మనస్ఫూర్తిగా కాస్త నవ్వుతూ ఒప్పుకోవయ్యా. ఉరి ఘోరం కదంటావా? ఈ కోర్టు పని కంటే అదేనా ఏం బాబు? మరీ అలా అనకయ్యా, మనంతా కలిసి ఊరిని మార్చాలి. సర్లేండి, నాకు తెలిసినప్పటి నుంచి కోర్టులో కుర్చీలకి బల్లలకి శవలెట్టేసిన మార్చిన వాళ్ళు లేడు. చెత్తంలో ఎవడు మారుతాండి? ఓ మీరు అరుచుకుని ఆయాసపడిపోవడం తప్ప. అయినా బాబు నాకు చెలకడుగుతాను, పొద్దుల్లా చెట్ల కింద తిరిగి అందరూ వెళ్ళిపోయాక నేను తలుపులు తాళం వేసుకు వెళ్ళిపోకుండా నన్ను పట్టుకు ఆపేసి నా మీద ఇలా రికార్డ్ చేసిన చాలా అన్యాయం బాబు. ఇదిగో నరసింహలో, ఈ సీకేపీ గాడిని అదేంటి బాబు? అదనయా చెట్టు కింద ప్రేట కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నవ్విన నాపచేనే పండుతుందో చూస్తూ ఉండు. ఏదో ఒక రోజున ఈ సీకేపీ గాడు ద గ్రేట్ క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావు గారు అంతటి వాడవుతాడు. ఇదో స్వామి, నిన్న 2 ఇడ్లీ ఒక కాఫీకి 80 పైసలు అయింది కదా, మరి వేళేంటి 1 రూపాయి? నిన్న సాయంత్రం మినిస్టర్ మారిపోయింది కదా సార్, 2 పైసలే. ఏంటి బే? తమరి పర్సనాలిటీ చూడ ముచ్చటగా ఉంది తారాసింగ్ గారు. దారాసింగ్ ఎవడు బే? మన పేరు భీమేశ్వర్. ఈ నోట్ ఎవరిచ్చారో? ఏ ఎందుకలా అడుగుతున్నావు? ఈ రూపాయి నోటు మారదు. అయితే అది మంది కాదు, వీడిది. ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. అది చాలా అన్యాయం దారాసింగ్ గారు. మీకు బాడీ ఉంది కదా అని ఇలా పబ్లిక్ గా అబద్ధాలు చెప్తే ఆడదారాసింగ్లు పుడతారు. అది ఏమండి, ఖచ్చితంగా ఆ మారం నోటు మీదేనండి. ఏంటి పేలుతున్నావు? సారీ దారాసింగ్ గారు, ఐఎమ్ సారీ భీమేశ్వర గారు, మీ దగ్గర బోల్డ్ అని నోట్లు ఉండొచ్చు, అందులో ఈ బుజ్జి కూడా మీకు గుర్తుండపోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో నేను చూసే ఒకే ఒక నోటు ఈ నోటు సార్. దానికి ఎన్ని మడతలు ఉన్నాయో, ఎన్ని మరకలు ఉన్నాయో, ఎన్ని బొక్కలు ఉన్నాయో నాకు బాగా గుర్తు సార్. ఖచ్చితంగా ఆ మారం నోటు మీదే సార్. ఏంటి బే ఆ నోటు నాదా? తారసింగ్ గారు, ఇంత చిన్న విషయానికి మీరు నన్ను మర్డర్ చేయటం మహా దారుణం సార్, దారుణం. ఒక్క నిమిషం సార్, నా వల్ల దేశం చాలా ఉపయోగం ఉంది. ఇదిగో మీరు నా మాట విని నేను ఉరిశిక్ష రద్దు చేసేంత వరకు మీరు కాస్త ఓపిక పట్టండి. ఆ తర్వాత మీరు నన్ను మర్డర్ చేసినా కానీ మీకు ఉరిశిక్ష పడదండి, పడదు, గ్యారంటీ. ఇది మీ దగ్గర ఉంచండి, మీరు వెళ్ళండి సార్. సార్ మీ బిల్ కూడా నేను పే చేస్తానండి. నువ్వు చెప్పేదంతా వింటుంటే మినిస్టర్ చిరంజీవిరావు గారికి పంపమన్న ఇన్విటేషన్ మా చెమిటి గుమస్తా నీకు పంపాడన్నమాట. దేశాభ్యుదయానికి అలాంటి చెవిటి గుమస్తాలు మూల స్తంభాలు లాంటి వారు సార్. వాడికి పెద్ద సన్మానం చేసి జీవిత చరిత్ర పుస్తకం వేద్దాంలే. అది సరే, ఉరిశిక్ష రద్దు మీద నీకు కూడా ఉత్సాహం ఉందన్నమాట. ఉత్సాహం కాదండి, అది నా జీవితాశయం. పెద్దవారు తమరి అడుగుజాడలో నడవాలని యథాశక్తిగా కొన్ని వివరాలు సేకరించాను. ఉడతాభక్తిగా అవి మీకు సమర్పించుకుంటాను. అలాగే సార్, ఉరిశిక్షని ఏ దేశాలు ఏ సంవత్సరం రద్దు చేశాయంటే కొంచెం పెద్ద లిస్ట్ అండి. మొదట్లో ఉన్నాయండి సార్. బెల్జియం 1843, ఇటలీ 1948, వెస్ట్ జర్మనీ 1949, డెన్మార్క్ 1930, కరెక్ట్, హాలండ్ 1872, ఆస్ట్రేలియా 1950, ఫిన్లాండ్ 1826. ఓహ్ జోహార్ సార్. సార్, ఇలా బట్టి ఎక్కాలా మీరు ఏకధాటిగా చెప్పేస్తుంటే నాకు ఈ ఉరిశిక్ష రద్దు కోసం 15 ఏళ్లుగా శ్రమ పడుతున్నవాడిని ఆ పాటికి అంటదా రాకపోతే ఎలా? అయినా ఎన్నిసార్లు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఈ ఉరిశిక్ష అనేది చెట్టుకు వేళ్లాడే భేతాలుళ్ళ అలాగే ఉండిపోయింది. అయితే మనం పట్టువదల విక్రమార్కుళ్ళ
ఐఎమ్ సారీ, ఇద్దరున్నాం కాబట్టి విక్రమార్కుడు సీనియర్, విక్రమార్కుడు జూనియర్లా అనుకున్నది సాధించాలి. ఈ ప్రపంచం అనే కోర్టు హాల్లో హలో హలో కాదు సార్, హలో కాదు, హాలు కోర్టు హాల్లో బల్లగుద్ది వాదించాలి. హలో హలో మీరా? ఏమిటి అంకుల్, ఏమిటి చెప్తున్నారాయన? ఏం లేదు, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మీద తన ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. మొత్తానికి ఉత్సాహం పట్టుదల ఉన్నవాడే. సరే, ఈ జీవినికి ఇంత ముందే తెలుసా? తెలుసు. నిన్న రాత్రి అదే పార్టీలో. సార్ నేను ఇంక వెళ్తానండి. మీరెటు? నేను లైబ్రరీ వరకు అండి. నేను అటే, రండి డ్రాప్ చేస్తాను. అలాగే. హలో ఇన్స్పెక్టర్, ఏమిటిలా వచ్చారు? ఈ ఖర్చు మీదే కదా? అక్షరాల నాదే. దాని మీద అక్షరాలు ఉన్నాయి, చూసుకోండి. మీరే సిగరెట్ కలుస్తారు? చార్మినార్ మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడానికి నేను ఎల్లప్పుడూ చార్మినార్నే వాడతాను. డింగ్ డాంగ్. దెన్ యు ఆర్ అండర్ అరెస్ట్. అదేమిటి సార్, ఈ మధ్య చార్మినార్ తాగుతున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా? లేదు, సుశీల్ అనే అమ్మాయిని హత్య చేసినందుకు 366 సెక్షన్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద వారెంట్. ఐఎమ్ సారీ సర్వోత్తమరావు గారు, వీఆర్ కంపెల్డ్ టు డూ ఇట్. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ యువర్ డ్యూటీ. కానిస్టేబుల్, మీకు సుశీల్ ఎంతకాలంగా తెలుసు? 2 ఏళ్లగా. ఎలా తెలుసు? ఆడపిల్లగా. సుశీల్ నువ్వు దగ్గరికి ఎందుకు రమ్మన్నారు? గదిలో రేప్ చేయడానికి అంత సౌకర్యంగా ఉండదని. ఆర్డర్, ఆర్డర్. మిస్టర్ చిరంజీవి, ఎస్ సార్. లాయర్వి, పెళ్లి కాని పిల్లని రేపు చేయడం నేరం అని తెలియదా? ఓ ఐఎమ్ సారీ సార్, ఈసారి నుంచి పెళ్ళైన అమ్మాయిలే రేప్ చేస్తాను. ప్రామిస్ సార్. ఆమెను ఎందుకు హత్య చేశారు? సరదాగా మాత్రం చేయలేదు సార్. ఉంచుకుంటాను అన్నాను, వినలేదు. పెళ్లి చేసుకుని తీరాలంది, లేకపోతే బజార్కి ఎక్కి అల్లరి పెడతానంది. మర్డర్ తప్ప వేరే దారి దొరకలేదు సార్. ఆ పరిస్థితిలో మీరున్న అదే పని చేస్తాను. ఆర్డర్, ఆర్డర్. అబ్బాబ్బా, మాటికి ఆర్డర్ ఆర్డర్ అని ఎందుకు సార్ సుత్తేస్తారు? నేరం ఒప్పుకున్నాను కదా, ఆ వేసే శిక్షలు వేసేయండి. ముద్దాయి చిరంజీవి దారుణంగా ఘోరంగా సుశీల్ అనబడే యువతిని మానభంగం చేసి ఆ తర్వాత హత్య చేశాడని సాక్ష్యాలతో రుజువవటమే కాక ముద్దాయి కూడా ఒప్పుకోవటం జరిగింది. అతని మాటల్ని బట్టి అతనికి జాలి, కరుణ, ఏకోశాన లేవని కోర్టు వారు భావిస్తున్నారు. ఇటువంటి వ్యక్తి సమాజానికే చాలా ప్రమాదకరమైన వానిగా నమ్ముతూ ఇతనికి ఐపీసీ 302 సెక్షన్ క్రింద ఉరిశిక్ష విధించడమైనది. హీ విల్ బి హ్యాంగ్డ్ బై నెక్ టిల్ హీ ఈస్ డెడ్. ఉరి శిక్ష పడిందని తెలియగాని కేరళ పట్టుడిన వాళ్ళని చూసాం కానీ మీలా డాన్స్ బిట్లు చేసేవాడిని చూడలేదు సార్. మిస్టర్ శర్మ, అప్పుడప్పుడు నాలాంటి అవతార పురుషులు అలా ఉద్భవిస్తుంటారు. నా గుండె మంట అందరికీ చెప్పుకోనివ్వండి. మనిషి గొంతు నొక్కొచ్చు కానీ సిద్ధాంతం గొంతు నొక్కలేరా? శర్మ ఎవరతను? అడవి మనిషి సింహాన్ని పట్టినట్టు పట్టుకొచ్చారు.